ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. ఈ దినం నాడు దేవుడు వాగ్దానం ఆదికాండము 26వ అధ్యాయము 17వ వచనంలో సెలవిస్తుంది. ఏమనంటే, ఇస్సాకు అక్కడికి వెళ్ళి గేరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాను. ఎందుకు గేరారు లోయలో గుడారం వేసుకొని నివసించాడు అని అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు ఒక్కసారి కదా. ఇస్సాకు కరువులో విత్తనము వేసి నూరంతర ఫలము పొందాడు. నూరంతర ఫలం పొందినప్పుడు అబిమేలెకు ఇస్సాకుని పిలిచి ఇస్సాకు దగ్గరికి వచ్చి, నీవు బహు బలము గలవాడవు గనక మా మధ్య నుండి నీవు వెళ్ళిపో అని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొడితే అక్కడి నుంచి వచ్చి ఏం చేశాడు, ఆయన గేరారు లోయలో ఒక గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకొని అక్కడ నివసించాడు. అక్కడ నివసించి బావులు తవ్వాడు. త్రవ్వుతున్న బావిలో నీళ్లు ఊరుతున్న ప్రతి స్థలం వాళ్ళు లాక్కున్నారు. అయినను సరే బేర్షాబాను దేవుడు దీవించాడు, లోయనగా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎందుకు? అడుగుపెట్టిన ప్రతి స్థలము అతనికి దేవుడు ఇచ్చాడు అని అంటే అతడు దేవుడి యందు విశ్వాసం ఉంచాడు. మనము కూడా భయపడకు. ఈ దినము నాడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు ఉన్న ఇబ్బందులలో, ఇరుకులలో, ప్రతి విషయంలో, నీ కరువులో నీవు ఏ విత్తనం విత్తుతున్నావో దేవుడి సన్నిధిలో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ విత్తనాన్ని బట్టి దేవుడి సన్నిధిలో నీవు దేవునికి మొర్రపెడుతున్న సమయంలో నువ్వు అభివృద్ధి కలిగిస్తున్న సమయంలో నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ పరిస్థితిని చూసి, నువ్వు ఎదుగుతున్న కొలది చూసి శత్రువులందరూ కలిసి నిన్ను ఆ స్థలంలో ఉండకుండా నిన్ను వెళ్ళగొడుతున్నారేమో, భయపడకు. గేరారు లోయలో గుడారము వేసినను ఆ లోయలో కూడా దేవుడు తోడై విడిపించాడు. మరి నిన్ను నన్ను కూడా దేవుడు అదే లోయలో ఉంటున్న సమయంలో కూడా దేవుడు తోడై ఉండి విడిపిస్తాడు. ఎలానో తెలుసా? అరణ్యంలో ఉంటున్న ఆ ప్రజలకు ఏది కొదవ కాకుండా కావచ్చిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. ఈ రోజు కూడా అదే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. ఆ దేవుడికి ఆ రోజు అదే శక్తి ఉంది, ఈ రోజు అదే శక్తి ఉంది. ఆయన శక్తిలో ఎక్కడ లోపము లేదు. ఆయన బహుబలం గల దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని నీవు దేవుడి సన్నిధిలో మొర్రపెట్టుటకు ఆరంభించు. కరువులో విత్తనం విత్తుటకు ఆరంభించు. ఆ ఏ విత్తనమైనను సరే దేవుడి సన్నిధిలో విశ్వసించు, దేవుడు కార్యం చేస్తాడు. గేరారు లోయను జ్ఞాపకం చేసుకో. లోయలో బ్రతుకుతున్నాడు ఆయన. ఆ లోయలో బ్రతుకుతున్నాడు. వెళ్ళగొట్టిన స్థలం నుంచి వెళ్ళొచ్చాడు. కానీ ఎక్కడ ఆయన కృంగిపోలేడు, ఎక్కడ బలహీనపరచబడలేడు. ఇంకా బలాన్ని పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు. దేవుడి యందు విశ్వాసం ఉంచాడు. ఆయన చేతి పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ చేతి పనిని దేవుడు దీవించాడు. మనము కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టి మన చేతి పనిని స్థిరపడలా ఉన్న దేవుడు నడితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఇటు మాటలు మన ఆత్మీయ దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.